ది బెస్ట్ ప్రసన్న సొసైటీ రాజమండ్రి మాకు ఏంటంటే మాకు బెస్ట్ ప్రసన్న సొసైటీకి మార్కెట్ రాజమండ్రి బెస్ట్ ప్రసన్న సొసైటీ అండి. అలాగే 3 సొసైటీ మార్కెట్ జాంపడి మార్కెట్ లో గతంలోనే కొంతమంది వ్యక్తులు దళారు వ్యక్తులు మా మత్స్యకారులని ఇచ్చేసి అది ఇబ్బంది పెట్టారండి. ఇలా ఇబ్బందులు పెడితే మా వాళ్ళు పలానా చల్లదారు పలానా పోటలు కాబట్టి మాకు వేసారు. కొంతమంది వ్యక్తులు చేశారంటే వీళ్ళు మత్స్యకారులు కాదు అని దళారులు యాక్ట్ చేశారండి. అలా యాక్ట్ చేసి కొంతమంది మా ఎత్తుల్లోనే మా కులం ఎత్తులోనే అది మీ మార్కెట్ మీది కాదు, అది మొక్క వేసారు మానేసారు కొంతమంది ఎత్తులు, అది మంద కాదు అన్నారండి. అంటే అప్పుడులోనే ఏంటంటే మొక్క వేసి మానేసి అని ఒక ఎత్తు అంటే మేము ఉన్నాను అప్పుడులో నేనే అన్నానని అది మొక్క వేసింది మానేసి పీకిలాగెత్తండి అని మాకు మా సొసైటీ సభ్యులు అన్నామండి. అలాగని అప్పుడు కానీ ఏంటంటే అలా పోరాడుగా మొన్న మా బలవరం తల్లి దగ్గర మా కులదేవతలు దండం పెట్టుకొని ఏంటమ్మా మా కులదేవత నువ్వు మేము ఇంతమంది ఆడమ్మగా కలిసి 500 కుటుంబాలు ఉన్నాం, దానివల్ల ఏ పట్టించుకోవట్లేదు నువ్వు ఏడే ఇంత కుల పేరుండి మా రాజమండ్రిలోని బలవరం తల్లి పిఠాపురం ఒకటి దాక్షారు బలవరం తల్లి మా కులదేవతలండి. ఇలాగ కొన్ని మంది ఇలాగ అంటులోని మా బాధ కలిగి ఆ తల్లిదండ్రికి దండం పెట్టినండి. వెంటనే మొక్కేసారు, ఆ మొక్కేసారు మానేసారు మార్కెట్ మేము మర్చికెళ్ళి కలదు కొంతమంది ఎత్తులు బయట ఎత్తులని ఒక ఎత్తి మాలో ఎత్తు అన్నాడండి. ఆ వ్యక్తికి దాని గురించి అప్పుడు కానీ కొలం దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటమ్మా ఇలాగ అంటున్నారు ఏంటమ్మా ఇంతమంది మీ జన్మ ఉండే మా కుల దేవత నువ్వు మార్కెట్ చేస్తే ఇలా ఏడిపోతాం మాకు మాకు మార్కెట్ మాకు చేసేలాగా ఉంటే ఏంటి నేను కొలిగొని మార్కెట్ కొలుగొట్టుకుని దండం పెట్టుకుని మీకు సంబరం చేస్తాను 2023 నుంచి ఈనాడు వరకు ఆ సంబరం చేస్తున్న కారణం ఏంటంటే ఆ తల్లి మా గొలవరం తల్లి మా చల్లగా అందరూ చూస్తారండి. మా మత్స్యాలు ఇక్కడ చేపడి మార్కెట్ లో మూడు సంఘాలు ఉన్నాయండి. బెస్ట్ ప్లేస్మెంట్ ఒకటి ఇది మీరు 6వ సొసైటీ ఉండేది మొత్తం 3 సొసైటీ స్థానిక సొసైటీ ఈ 3 సొసైటీ కట్టి ఆ తల్లి మాకు మత్స్యాలందరికీ ఇలా మాకు ఇబ్బంది లేకుండా తల్లి అందరికీ చల్లగా చూస్తుంది కాబట్టి మేము 2023 నుంచి ఈనాడుకి సంబరం చేసుకుంటున్నాం. ఆ తల్లి ఇది 4 సంవత్సరం ఏమో దానివల్ల తల్లి మాకు కులదేవత కాబట్టి మాకు అందరూ న్యాయం చేసుకోవాలి ఇలా పండుగ చేసుకుంటున్నామని ప్రతి సంవత్సరం కూడా ఇలా సంబరం చేసుకుంటామండి. సత్యనారాయణ గారండి, సోమాల సత్యనారాయణ ఇప్పుడు దాకా మాట్లాడింది మా సొసైటీ ప్రెసిడెంట్ గారండి. అయితే నేను బోర్డు మెంబర్ని. గతంలో ఈ మార్కెట్ గురించి చాలా సార్లు గొడవలు అయినాయండి. గొడవలు అయితే ఈ గొడవల్లోని మమ్మల్ని చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పెట్టారండి. పెడితే ఆఖరికి మేము అన్ని రకాలుగా ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని అన్ని రకాలుగా పోరాడి అయితే మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగాని మేము ఈదులో గట్టా మీటింగ్ చేసుకోవడం, ఆ మీటింగ్ లోనేమో అది మొక్క వేసాం మానయ్యి పాతుకుపోయింది అంటే సర్లే మొక్క మాని ఇవన్నీ ఎలాగైనా కానీ మేము చెయ్యాలి, అసలు మనం సాధించుకోవాలి. ఇది పూర్వ మార్కెట్ కానించి మాదండి, పూర్వ మార్కెట్ కానించి మాది అయినప్పటికి కూడా మమ్మల్ని కొంచెం మంది చాలా ఇబ్బంది పెడతామని మేమంతా కలిపి ఒక అండర్స్టాండింగ్ వచ్చి అమ్మవారికి బెస్ట్ వీధిలో ఉందండి అమ్మవారి గుడి, ఆవిడ దగ్గరికి మేము వెళ్ళి ఆ రోజున అమ్మ ఈ మార్కెట్ కానీ మాకు వస్తే నిన్ను ఇక్కడ పెట్టుకొని పూజంతో ప్రతి సంవత్సరం కూడా మేము ఏదో రకంగా చిన్న చెట్టుగా ఏదో సంబరం చేసుకుంటామమ్మా నిన్ను అని అక్కడి నుంచి ఆవిడకి దండం పెట్టుకుని ఇక్కడికి వచ్చి 2023లో వచ్చి మనం కోర్టు ద్వారాగా కానివ్వండి, మేము మా పోరాటం ద్వారాగా కానివ్వండి, ఇక్కడ మహిళలు ఆడవాళ్ళు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, మా 3 సొసైటీలు కూడా పోరాడి మాకు 2023లో స్టే వచ్చిన కాడి నుంచి అప్పటి నుంచి అమ్మవారి సంబరం చేసుకుంటూ 2023 కానీ సంబరం చేసుకుంటూ కొనసాగుతున్నామండి. అలాగే కూడా అధికారులు కూడా కొంత మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని లోన్ జరుగుతుందండి. అయితే దీనికి వ్యతిరేకంగా కొంత బయట కూడా చేస్తున్నారు. దీనికి మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం, మా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ అధికారులు కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు మార్కెట్ లో సమన్వయం చేయాలని కోరుకుంటూ ఈ సంబరం అయితే మట్టికి ప్రతి సంవత్సరం కూడా మేము ఆ అమ్మవారికి ఏదో మేకపోతలు వేసుకుని చేయాలనుకుంటున్నామండి.
ప్రభుత్వం వారు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. 2023లో మమ్మల్ని మార్కెట్ లో కొంచెం ఇబ్బందులు పాటు చేస్తుంటే 2023లో మన బెస్తా సొసైటీ వారికి గ్రామ దేవత ఉందని అనేసి అంటే అమ్మ తల్లి జగన్మాత మరి నువ్వు అమ్మవారు అనేసి వెలవెల్పనేసి అందరూ చెప్తున్నారు. వెల లక్ష్మణరావు గారు నేను కూడా ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, మార్కెట్ ఏంద్ర మాకు మంచి జరిగితే ప్రతి సంవత్సరం కూడా జాంపేట మార్కెట్ లో సంబరం చేసుకుంటామని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకున్నాం. దండం పెట్టుకున్న దగ్గర నుంచి 2023 మే నెల మార్చి నెలలో నుంచి ఈ రోజు 2026 4 సంవత్సరాల మట్టి కూడా అమ్మవారికి సంబరాలు చేసుకుంటూ చాలా వినోదాలు చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు అనగా 30వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం సోమవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి అమ్మవారికి గరగలైతే అమ్మవారికి ప్రతిదీ కూడా హారతులు అయితే దూపాలు అయితే అన్ని ఇచ్చుకుంటూ నైవేద్యాలు పెట్టుకుంటూ దండం పెట్టుకుంటూ మేము ఇవాళ సోమవారం సాయంత్రం 11 గంటల వరకు అమ్మవారి జాతర చేసుకుంటాం. తెల్లవారి మంగళవారం ఉదయం అమ్మవారికి నైవేద్యం పెట్టుకుండి అమ్మవారికి మేకపోతుల్ని గాని కోళ్ళని గాని అన్ని వేసుకుని ఈ 2 రోజులు మార్కెట్ సెలవు పెట్టుకుని మరి 2 రోజులు మార్కెట్ లో సంబరాలు జరుపుకుంటూ ఆడవాళ్ళు అనగా మగవాళ్ళు గాని అందరం చాలా వినోదాలు చేసుకుంటూ సరదాగా ఉంటాం. వెలమ లక్ష్మి నా పేరు.